తమిళనాడులో మద్యం ప్రియులకు విజయ్ సర్కార్ అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినడానికి కాస్త వింతగా ఉన్న పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సరికొత్త ఐడియాకు సీఎం విజయ్ శ్రీకారం చుట్టారు. ఇకపై మద్యం తాగిన తర్వాత ఖాళీ సీసాలను రోడ్డుపైన పబ్లిక్ ప్లేస్ లో పడేస్తే కుదరదు. వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పగిస్తే ఒక్కో బాటిల్కు 10 రూపాయల నగదును నేరుగా వారి అకౌంట్లో సర్కార్ వేయనుంది. దీనికోసం టాస్మాగ్ షాపుల దగ్గర సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మిషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్డు పక్కన బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్న ఖాళీ మద్యం సీసాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పగిలిన సీసాల వల్ల సామాన్య ప్రజలు, వాహనదారులు ఎన్నో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఖాళీ బాటిల్ మిషన్లో వేయడం, 10 రూపాయలు పట్టుకోవడం అనే ఈ క్రేజీ కాన్సెప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రివర్స్ వెండింగ్ మిషన్ల ద్వారా సేకరించిన ఖాళీ బాటిళ్లను ప్రభుత్వం నేరుగా రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించనుంది. దీనివల్ల అటు కాలుష్యం తగ్గడంతో పాటు ఇటు ఖాళీ సీసాల వల్ల జరిగే ప్రమాదాలు కూడా పూర్తిగా అదుపులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాజధాని చెన్నై సహా కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానాన్ని త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని టాస్మాగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే మందుబాబులకు కాసులు కురిపిస్తున్న విజయ్ సర్కార్ ఐడియాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.